రైట్, ఇక బంగారం ధరలకు రెక్కలు రానున్నాయా? 10 గ్రాములు 2 లక్షల రూపాయలకు దూసుకెళ్తుందా? బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై కేంద్రం సుంకం పెంచింది. ధరలు పెరిగి డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. వ్యాపారులు అసలు ఏమంటున్నారు? ఒంగోలు నుంచి మా ప్రతినిధి సుధాకర్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పరిస్థితితోటి బంగారం ధరలు రికార్డు స్థాయిలో అయితే పెరిగిపోయాయి. అయితే తాజాగా ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 1,70,000 రూపాయల ధర పలుకుతుండగా వెండి కిలో 3 లక్షల వరకు అయితే చేరుకుంది. అయితే ప్రస్తుతం తాజాగా కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినం ధరలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బంగారం ధరలు అయితే మరింతగా పెరగనున్నాయి. అయితే ఇందుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు కొంతమంది వ్యాపారులు ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది? ఇప్పటికే రికార్డు స్థాయిలో బంగారం ధర పెరిగింది. ఇప్పుడు మళ్ళా తాజాగా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? వాస్తవానికి గత ఈ రోజున బంగారు వ్యవస్థ చాలా దీన పరిస్థితిలో ఉంది. గత 9 నెలల నుంచి కూడా ఈ బంగారు వ్యవస్థ ఎందువల్ల ఇబ్బంది జరుగుతుందంటే కస్టమర్స్ తగ్గి ఇన్వెస్టర్స్ పెరగడం జరిగింది. ఇన్వెస్టర్స్ ఈ గోల్డ్, సిల్వర్ కొనడం మూలంగా దీని మీద ఆధారపడ్డ వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చేసింది. గతంలో 10 గ్రాముల బంగారం 1,20,000 ఉండే బంగారం ఈ రోజున 10 గ్రాములు 1,70,000 రూపాయలుగా నమోదైంది. దీనికి ముఖ్య కారణం మొన్న ఆదివారం మన ప్రైమ్ మినిస్టర్ గారు హైదరాబాద్లో విదేశీ నిల్వలు తగ్గిపోతున్న ఒక సందర్భంలో బంగారం కానీ ఎక్కువ కొన్నట్లయితే మన విదేశీ నిల్వలు పూర్తిగా నిండుకుంటాయి. కాబట్టి 1 సంవత్సరం వరకు మీరు బంగారాన్ని కొనటం ఆపినట్లయితే దాని ప్రభావం బంగారం దిగుమతి మీద పడి దిగుమతి తగ్గి విదేశీ నిల్వలు పెరగడమే కాకుండా డాలర్తో రూపాయి విలువ కూడా డాలర్ రేటు తగ్గి రూపాయి విలువ పెరగడానికి అవకాశం ఉండదు. ఒక సదుద్దేశంతో ఈ యొక్క ఆదివారం జరిగిన దీంట్లో చెప్పడం జరిగింది. దానిలో ప్రతిఫలంగా ఎమ్మడే నిన్న ఒక చర్య కూడా తీసుకోవడం జరిగింది. గతంలో 6% ఉండే సుంకాలు, దిగుమతి సుంకాలు ఇప్పుడు 15% పెంచడం జరిగింది. అది ఇమీడియట్గా ఎఫెక్ట్లోకి అమల్లోకి రావడం జరిగినందువల్ల నిన్న 100 గ్రాముల బిస్కెట్ బంగారం 15,20,000గా ఉన్న రేటు ఈరోజు 17 లక్షలు. 100 గ్రాముల బంగారం 17 లక్షలకి పెరిగిపోయి సవర బంగారం నిన్న 1,13,000 ఉన్న 8 గ్రాముల సవర బంగారం ఈ రోజున 8 గ్రాముల బంగారం 1,20,000కి వెళ్ళిపోయింది. అదేవిధంగా వెండి కూడా 2,53,000 ఉన్న కిలో ధర ఈ 9% పెరిగిన మూలంగా ఈ రోజున 2,90,000 రూపాయలు. ఒక్క రోజులోని ఎంత మార్పు అంటే దిగుమతి సుంకం పెంచినందువల్ల 9% పెంచినందువల్ల ఈ యొక్క రేట్లు పెరిగింది. కేవలం మాకు అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వం వారి నిర్ణయం ఏంటంటే భారతదేశ ప్రజలు ఎక్కువగా బంగారం, వెండి కొనకుండా ఉండాలనే ఒక ఉద్దేశం. ఈ కొనకుండా ఉండాలనే ఉద్దేశం ఏందైతే ఉందంటే విదేశీ నిల్వలు తగ్గుతున్నాయి కాబట్టి ఎప్పుడైతే ప్రజల మీద ఇండైరెక్ట్గా కంట్రోల్ చేయటం జరిగింది. నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఇంకా డైరెక్ట్గా కంట్రోల్ కూడా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. దీనివల్ల స్వర్ణకారుల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. భారతదేశంలో 3,50,00,000 మంది ఈ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నారు. వాటిని మీరు ఎన్ని అమెండ్మెంట్స్ పెట్టినా మా వ్యాపారస్తుల యొక్క పరిస్థితి కూడా మీరు తప్పనిసరిగా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మేము బంగారు వ్యాపారం చేసేవాళ్ళం, బ్యాంకుల్లో లోన్స్ తీసుకొని ఉంటాం, ప్రతి నెల ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా జిఎస్టీ, జనరల్ సేల్స్ ట్యాక్స్ కూడా మేము ప్రతి నెల కట్టాల్సి వస్తుంది. కాబట్టి మాకు కూడా మీరు ఎంత కఠిన నిర్ణయాలు తీసుకున్నా మేము ప్రభుత్వానికి సహకరించడానికి ఎప్పుడు సహకరిస్తూనే ఉంటాం. అందులో భాగంగా మా వ్యాపారస్తులు కానివ్వండి, అదేవిధంగా ఈ వ్యవస్థ మీద ఆధారపడ్డ 3,50,00,000 మంది ప్రజలను కూడా ఆదుకోవాల్సి వస్తుంది. ఆదుకోవడానికి ప్రణాళిక రచించవలసిందిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాం. అయితే తాజాగా ఇప్పటికే బంగారం ధర 1,70,000 పెరిగింది. దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇటు అమ్మకందారులతో పాటు కొనుగోలుదారులతో ఎలా ఉంటుంది? ఇప్పటికే బంగారం విపరీతంగా పెరిగిపోయింది. ఈ సంవత్సరం ఆఖరికి 20 లక్షల రూపాయలుగా పలికే దిశగా ఉన్నది. కాబట్టి
బంగారు వ్యాపారం చాలా దయనీయంగా ఉంది. మార్కెట్‌లో చాలా ఈ రేటు ఒడిదుడుకుల వలన గానీ, మోడీ గారు నిన్న బంగారం ఒక సంవత్సరం పాటు ఎవరు కొనవద్దని మంచిదే. కానీ ఈ బంగారు వ్యవస్థ చాలా ఇప్పటికే దీనస్థితిలో ఉంది. ఇంకా దీనస్థితిలో పోయే ఛాన్స్ ఉండేట్టుగా ఉంది. కాబట్టి దీన్ని దయించి అందరూ గమనించుకొని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదే ప్రస్తుతం మార్కెట్‌లో కొనుగోలు ఎట్లా ఉంది? కొనుగోలు అయితే ప్రెజెంట్ ఒక 6 నెలల నుంచి వ్యాపారం స్తంభించింది. ఇప్పుడైతే ఈ రేట్లకి ఇంకా చాలా దయనీయంగా ఉంది. అది పరిస్థితి. రాబోయే రోజులు కూడా గడ్డు పరిస్థితులే. ఈ రేట్ల ప్రభావంలో. ఇదైతే ఇప్పటికే పెరిగిన ధరలతోటి కొనుగోలుదారులు లేక బంగారు వ్యాపారం పూర్తిగా తగ్గిపోతుందని చెప్పి ఇటు వ్యాపారులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఏదైతే తాజాగా కేంద్ర ప్రభుత్వం పెంచిన దిగుమతి సుంకం దీని ప్రభావం మరింతగా ఉంటుంది. ఏదైతే బంగారు వ్యాపారంతో పాటు ఈ కొనుగోలుదారులతోటి దీనిపై ఆధారపడిన అనుబంధ రంగాలపై కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్పేసి ఇటు వ్యాపారులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.